to worship Him and to glorify the Lord. Bible says in the book of Psalms 122, when people said to David, let us go into the house of the Lord, David said, I was very glad. David was very glad when people said, let us go into the house of the Lord to worship Him. యెహోవా మందిరముకు వెళుదాము అని జనులు దావీదుతో అన్నప్పుడు ఆయన ఏం చేశాడంట, ఎంతో సంతోషించాడు కదా పిల్లలు. వాళ్ళకు వారమంతా దేవుడు కాపాడి, ద హోల్ వీక్ గాడ్ ప్రొటెక్ట్స్ us. All 6 days He takes care of us. On 7th day He expects all of us to come as a family to worship Him. కదా సిస్టర్? సో ఆ రోజు దేవుడు మనల్ని కాపాడి, అండ్ 7వ రోజు మనం కుటుంబముగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించి ఆయనకు మనం టైం చెప్పి ఆయన వాక్యాన్ని మనం వినాలని దేవుడు చాలా ఆశిస్తుంటాడు. ప్రియులారా, shall we all say hallelujah? Hallelujah. Thank God. So today's topic we will go to Matthew's Gospel chapter 5. ఈ రోజు లేఖన భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయానికి అందరం తిప్పుతున్నాం. Matthew's Gospel chapter 5. From 1 onwards we will read. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. And seeing the multitudes, he went up into a mountain, and when he was sitting, his disciples came unto him. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. అప్పుడు ఆయన verse 2, and he opened his mouth and taught them, saying, Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. రెండవ వచనము, అప్పుడు ఆయన వారిని ఉద్దేశించి ఇలాగు బోధింపసాగింది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. Verse 4, Blessed are they that mourn, for they shall be comforted. నాలుగవ వచనము, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. Verse 5, Blessed are the meek, they shall inherit the earth. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. Verse 6, Blessed are they which do hunger and thirst after righteousness, for they shall be filled. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. Verse 7, Blessed are the merciful, for they shall obtain mercy. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. Verse 8, Blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. So today we will meditate, we will focus on Blessed are the pure in heart. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనే అంశం మీద మనం కొద్దిసేపు ధ్యానించాం. ఓకేనా? సో all these days, almost past 3 weeks, we have been meditating Sermon on the Mount. ఈ యొక్క గత 3 వారాల నుండి ప్రియులారా మనము కొండ మీద ప్రసంగం అనే ఆ యొక్క అంశం మీద మనము ధ్యానిస్తున్నాం. As we learned that it was among Jesus' teachings, Sermon on the Mount was the first teaching. యేసుక్రీస్తు ప్రసంగం చేసిన ఈ 3.5 సంవత్సరాలలో ఆయన ముఖ్యమైన ప్రసంగము కొండ మీద ప్రసంగం. And that too, when he was sitting on the mountain, his disciples came to him and he started teaching them by seeing them. ఆయన కొండ మీదకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయనతో ఆడ కూర్చున్నప్పుడు వారిని చూసి వారిని ఉద్దేశించి యేసుక్రీస్తు చెప్పిన బోధ ఇది. The first thing he said, Blessed are the poor, in spirit, for theirs is the kingdom of heaven. మొదటగా యేసుక్రీస్తు చెప్పిన ధన్యతలో మొదటి ధన్యత ఏదంట,
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. So that means the first thing, any Christian who wanted to be a part of God's kingdom, they should be very, very humble. కదా, పరలోక రాజ్యానికి చేరాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ప్రియులారా, వాళ్ళ ఉద్దేశించి యేసుక్రీస్తు చెప్పిన మాట, మొదట వాళ్ళు తగ్గించుకొని ఉండాలి. నో ప్రౌడ్ పర్సన్ కెన్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. గర్విష్ఠులు దేవుడి రాజ్యంలో ప్రవేశించరు. దాని అర్థం అదే. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్స్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Jesus, Bible says in the book of James, God will resist the proud, He will give grace to the humble. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప చూపించు. కదా ప్రియులారా? So God will not show mercy to the proud people, He will show mercy to humble. కదా ప్రియులారా? దేవుడు గర్విష్ఠులకు ఆయన కృప చూపడంట. ఎవరికి చూపిస్తాడంట? దీనులకు ఆయన కృప చూపిస్తాడు. Secondly, we have learned, blessed are those who mourn, they shall be comforted. దుఃఖపడు వారు ధన్యులు. రెండవది యేసుక్రీస్తు చెప్పిన మాటలలో వాళ్ళు ఓదార్చబడతారు. So that means if we have faced any problem, if we are going through a very tough time, Bible says we have to comfort ourselves, we have to bear it. మనకి ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు మనం సహించాలంట పిల్లల. అప్పుడు వాళ్ళు ధన్యులు. That Bible says they will be blessed and they will come, we will laugh, we will enjoy. ఒక రోజు వస్తుందంట ప్రియులరా, మనం సంతోషించి నవ్వుతామంట దేవుని వాక్యంలో చెప్పిన ప్రకారం. Thirdly, Jesus said, blessed are the meek, they shall inherit the earth. యేసుక్రీస్తు చెప్పిన మూడో ధన్యత ఏంటంట? సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. సో మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. ఎవరో సాత్వికులైన మాత్రాన వాళ్ళు ఏదో బలహీనులు అనుకోకూడదంట. మీక్నెస్ మీన్స్ a person who don't mind any other person's life. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి జీవితంలో అసలు ఇన్వాల్వ్ కాడండి. దే విల్ మైండ్ దేర్ ఓన్ బిజినెస్. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునేవారు. సో దే ఆర్ ద మీక్ పీపుల్. వాళ్ళు ఎవరు జోలికి వెళ్ళరు. దే మైండ్ దేర్ ఓన్ బిజినెస్. దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. దే విల్ నాట్ కామెంట్ అబౌట్ అదర్స్. దే విల్ నాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాడ్ కామెంట్స్ అబౌట్ ఎనీ అదర్ పీపుల్. ఓకే, సాత్వికులు ఎవరంటే పీటర్ ఎవరు జోలికి వెళ్ళరు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ యొక్క బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు, వేరే మీద కామెంట్స్ వాళ్ళు చేయరు. దాని మీనింగ్ అదే అనమాట. ఫోర్త్లీ, నాలుగోది యేసుక్రీస్తు నేర్పించిన బోధనలో అండ్ ద ఫోర్త్ టీచింగ్ ఈస్ బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్ట్ ఆఫ్టర్ రైచియస్నెస్, దే షల్ బి ఫిల్డ్. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు ఏమవుతారంట ప్రియులరా? తృప్తి పరచబడతారు. A person who's always looking to do good things, who's trying to learn good things, so Bible says they will be satisfied. ఎప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, లేకుంటే మంచి చేయాలా, మంచి నేర్చుకోవాలా అనుకున్న వారు వాళ్ళు ఒకరోజు తృప్తిపరచబడతారంట. కాబట్టి we should always, according to Jesus' teaching, we should always look to learn something which is righteous. మనం నీతి గల కొన్ని కార్యాలు నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేయాలంట ప్రియులారా. Then afterwards Jesus said, blessed are the merciful, verse 7. ఓకే, కనికరం గలవారు ధన్యులు, వాళ్ళు తిరిగి కనికరము పొందుతారు. Blessed are the merciful, they shall obtain mercy. కనికరం గలవారు ధన్యులు, వాళ్ళు తిరిగి కనికరము పొందుతారు. అంటే దీని అర్థం, వాట్ ఈస్ ద మీనింగ్? If I am graceful to other people, if I am showing mercy to other people, God also will show me mercy. If I am so rude, if I am so harsh towards other people, even God also will be so rude towards me, and He will also be very harsh towards me. If I am kind, God will be kind to me. If I am merciful to others, God will show mercy to me. So, if I am helping somebody, God also will help me. If I am helping somebody with little amount, God will help me with the very big amount. So therefore, we should show mercy to other people when they are suffering. ఎవరన్నా కష్టంలో ఉన్నప్పుడు, ఎవరన్నా
ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రియులారా వాళ్ళపై మనము కనికరం చూపించాలనేది యేసుక్రీస్తు నేర్పించిన బోధ. అండ్ ఈరోజు 8వ వచనం చదువుకుందామా. టుడే వీఆర్ లెర్నింగ్ 8th verse, Matthew chapter 5 verse 8. It says, Blessed are the pure in heart, for they shall see God. తెలుగులో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. So in Jesus' teaching, Jesus was very much emphasizing even about purity of heart. యేసుక్రీస్తు బోధలో ప్రియులారా మనం హృదయం శుద్ధిగా ఉండాలి, మనం పరిశుద్ధంగా ఉండాలనే విషయాన్ని కానీ యేసుక్రీస్తు చాలా స్పష్టంగా మనకు బోధించారు. బైబిల్ సేస్ దే షల్ సీ గాడ్, వాళ్ళు దేవుణ్ణి చూచెదరు. దట్ మీన్స్ దే విల్ బి సీయింగ్ గాడ్, మీన్స్ దే విల్ బి స్టేయింగ్ విత్ గాడ్, దే విల్ డ్వెల్ విత్ గాడ్. దేవుణ్ణి చూచెదరు అంటే అర్థం ఏంటి? దేవునితో పాటు ఉంటారు, దేవునితో పాటు యుగ యుగముల వరకు నివాసము చేస్తారు. ఓకేనా? చూడటం కాదు, దేవునితో పాటు ఉండడమే. సో there are many verses in the Bible. It says if you are pure in heart, you can see God, you can dwell with God, you can be with God. మన హృదయంలో శుద్ధి కలిగి ఉంటే ప్రియులారా ఏ పాపం లేని వారంగా ఉంటే మనం దేవునితో పాటు ఉంటాము, ఆయనతో పాటు మనము నివాసం చేస్తాం. ఎగ్జాంపుల్, ప్లీజ్ టర్న్ విత్ మీ Psalm chapter 50. మనము కీర్తనల గ్రంథము ప్రియులారా 15వ అధ్యాయం ఒకసారి తీసుకుందామా. Who can see God, who can be with God? దేవుడితో ఎవరు ఉండగలుగుతారు, దేవుడు ఎవరు చూడగలుగుతారు అనే విషయాన్ని ఇక్కడ మనకు ప్రభు నేర్పిస్తున్నాడు. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 15, కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం. అందరూ గమనించండి. verse 1 onwards I will read. 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతాను, అందరూ గమనించండి. Lord, who shall abide in your tabernacle? Who shall dwell in your holy hill? Question mark. Answer, he that walks uprightly and works righteousness and speaks the truth in his heart. తెలుగులో ప్రియులారా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? 2వ వచనము, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. 3rd verse, he that backbites not with his tongue, nor does evil to his neighbor, nor takes up a reproach against his neighbor. ప్రియులారా, అట్టివాడు 3వ వచనము నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. 4th verse, in whose eyes a vile person is condemned. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. In whose eyes a vile person is condemned, but he honors them that fears the Lord, and sweareth to his own hurt, and changes not. He that puts not out his money to interest, nor takes a reward against the innocent, he that does these things shall never be moved. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నటికీ కదల్చబడడు. So ప్రియులారా, we have to remember one thing here. Psalm 15, okay, కీర్తనలు 15వ అధ్యాయము, it is talking about being with God. కదా అనుష? 15వ అధ్యాయంలో ఏముంది? మనం దేవునితో పరలోక రాజ్యంలో ఉండే విషయం గురించి రాశారు. ఓ లార్డ్, హూ కెన్ అబాయిడ్ విత్ యూ? దేవా, నీతో ఎవరు నివసించగలుగుతారు? హూ కెన్ డ్వెల్ ఇన్ యువర్ హోలీ టాబర్నాకిల్? నీ పరిశుద్ధ పర్వతం మీద ఆ యొక్క కొండ మీద ఎవరు నివసించగలుగుతారు? బైబిల్ సేస్ హీ ఈస్ క్లీన్ ఇన్ హిస్ హార్ట్. హృదయంలో ఏ కపటం లేనివాడు. ఓకే, verse 2 it says, he that walks uprightly and works righteousness and speaks the truth in his heart.
ఎవరు వెళ్తారంట? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే పరిశుద్ధంగా ఉండాలంట ప్రియుల. Who can be in your temple, Lord? Who can be in your kingdom, Lord? Who can be dwelling with you, Lord? Bible says, he who speaks truthful thing, who lives righteous life. నీతిగా అనుసరించి నిజము పలుకువాడే తన నాలుగుతో కొండెములు ఆడడు. వీళ్ళు మాత్రం పరలోకానికి వెళ్తారు. సో హోలీనెస్, ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్. పరలోకానికి వెళ్ళాలంటే ఈ వాక్యం ప్రకారము పరిశుద్ధత ముఖ్యం. He will not hurt his friends. స్నేహితులను ఆయన గాయపరచడు. He will not take money as a bribe. ఆయన లంచము పుచ్చుకొనడు. బైబిల్ సేస్ తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. He will not give his money for interest. How many of you know we should not give our money for interest? మీకు ఎంతమందికి తెలుసో లేదో ప్రియులారా, మనం మన డబ్బును వడ్డీకి ఇవ్వకూడదు. ప్రభు నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు మన డబ్బు వడ్డీకి ఇవ్వకూడదు. దేవుని వాక్యం ప్రకారం వాళ్ళు శాపగ్రస్తులు. ఎనీబడి హూ గివ్ మనీ ఫర్ ఇంట్రెస్ట్, దే ఆర్ కర్స్డ్ పీపుల్. వాళ్ళు ఎంత పాటలు పాడినా, వాళ్ళు ఎంత బైబిల్ చదివినా, వాళ్ళు ఎంత ప్రార్థనలు చేసినా, ఎంత ఉపవాసం చేసినా, ఎనీబడి హూస్ గివింగ్ దేర్ మనీ ఫర్ ఇంట్రెస్ట్, let them pray, let them read the word, let them do all spiritual things, but still they will not enter into the kingdom of God. For దేవుని రాజ్యంలో ప్రవేశించరు. Secondly, the one who takes bribe, లంచం తీసుకునేవారు వాళ్ళు కానీ పరలోక రాజ్యంలో చేరరు. There are many verses, ఎన్నో వాక్యాలు ఉన్నాయి, లంచం తీసుకోవద్దు. Be happy with your salary. నీకు వచ్చిన జీతంతో నువ్వు తృప్తిగా ఉండు. Sometimes I get surprised how in the short time these people are able to build such houses, how they are able to buy so many cars, how they are able to earn this much of amount, this much of money. ఒకసారి నాకు ఆశ్చర్యమైంది, ఇంత షార్ట్ పీరియడ్ లో వీళ్ళు ఇంత పెద్ద బంగ్లా ఎంత కట్టుకున్నారు బాబు, ఇంత పెద్ద కార్లు ఎట్లా ఉన్నారు బాబు, ఇంత బంగారం ఎట్లా సంపాదించుకున్నారంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఎర్నింగ్ వెరీ రైచియస్లీ. నీతిగా సంపాదించిన వాళ్ళు దీంట్లో చాలా తక్కువ మంది. మన శాలరీ, మనకు వచ్చే జీతము, మనకు వచ్చే ఇన్కమ్ అంత లక్షలలో ఉంటుందా? సో మోసము, అన్యాయం చేసిన వాళ్ళు మాత్రమే ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టగలుగుతారు. ఇక్కడ ఎంత చక్కగా రాయబడింది, వాళ్ళు తమ డబ్బు వడ్డీకి ఇవ్వరు. రెండోది లంచము పుచ్చుకొనరు కదా. మన క్రైస్తవులలో చాలా మంది ఉన్నారు ప్రియులరా, ప్రభు యొక్క వాక్యం సరిగ్గా తెలవక లంచం తీసుకుంటారు, వడ్డీకి ఇస్తారు, వడ్డీ మీద బతుకుతారు. సో దేవుని వాక్యం ప్రకారం అది పాపమని నేర్పించే వాళ్ళు లేరు. నేర్పించిన కానీ వాళ్ళు సరిగ్గా నేర్చుకుంటానికి there are many Christians in our Christianity. Many people within a short time they become so rich. How they become so rich? They take bribe. They give money for interest. అన్యులు ఇస్తున్నారంటే అది వేరు, అన్యులు తీసుకుంటున్నారంటే అది వేరు కదా. ప్రభుని నమ్ముకున్న మనము, బాప్తిసం తీసుకున్న మనము, ప్రభురాత్రి బలలో పాలు పొందుతున్న మనము, కనీసము మనం దాన్ని మానుకోకుంటే అది దేవుని వాక్యం కరెక్ట్ కాదు. పర్సన్ హూ ఇస్ బోర్న్ అగైన్, పర్సన్ హూ ఇస్ టేకెన్ వాటర్ బ్యాప్టిజం, they should not take bribe, they should not take any kind of bad money. They should not give their money even for what? Interest. ఈ అధ్యాయంలో ప్రియులారా, in this chapter you will find all these things only. Once again let me read verse 2 onwards. 1 onwards. Lord, who shall abide in your tabernacle, that means heaven? Who shall dwell in your holy hill? యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ప్రశ్న అడుగుతున్నాడు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? Answer, he that walks uprightly and works righteousness and speaks the truth in his heart. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. తర్వాత హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. Verse 3, he will not backbite with his tongue, nor does evil to his neighbor,
nor takes up a reproach against his neighbor. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. Verse 4, in whose eyes a bad person is condemned, but he honors them that fears the Lord. 4వ వచనం, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. 5వ వచనం అండి, he that puts not out his money for interest, nor takes bribe against the innocent, he who does these things shall never be moved. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చేరుకుంటకే లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయువాడు ఎన్నడనో కదల్చబడడు. యు అండర్స్టాండ్? సో దిస్ ఇస్ కాల్డ్ హోలీనెస్. ఇది ప్రియులారా పరిశుద్ధత. పరలోకానికి ఎవరు వెళ్ళగలుగుతారు? ఇక్కడ చక్కగా రాయబడింది, హూ కెన్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? హీ హూ స్పీక్స్ ట్రూత్ఫుల్. హీ విల్ నెవర్ టెల్ లైస్. He will always live righteous life. He will not take money for interest. He will not give his money for interest. He will not take any bribe. లంచం తీసుకోడు, వడ్డీకివ్వడు, అబద్ధములాడడు, కొండెములాడడు, తన చెలికానుతో ఎలాంటి మోసం చేయడు కదా పిల్లరా. He will not do any bad to his friends. So today's our topic. మరి ఈరోజు మన అంశం ఏంటి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే ఏం చేయగలుగుతారు? దేవుణ్ణి చూడగలుగుతారు. Today our topic is blessed are the pure in heart, only they shall see God. They shall be with God. They can dwell with God. They will abide with God forever and ever and ever. So not every Tom, Dick and Harry can go into heaven. ఎవరు పడితే వాళ్ళు పరలోక రాజ్యానికి పరలోకానికి వెళ్ళాలంటే ఈ క్వాలిటీస్ మనకు అవసరం అంట. ఉదయము శుద్ధి ఉండాలా, పరిశుద్ధత కలిగి ఉండాలా. మన తలంపు, మన మాటలు, మన కళ్ళు, మన చెవులు, మన యొక్క పాదాలు, మన నోరులు, ప్రతి ఒక్కటి పరిశుద్ధతను మనం మెయింటైన్ చేసుకుంటేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. We have to maintain holiness, purity with our words, with our looks, when what we hear, where we are going, what we are doing with our hands, what we are thinking, what we are imagining, all these things you convert into purity. There are some water purifiers are there. You put even bore water, dirty water, so ultimately you find very pure and clean water coming out. కొన్ని ఉన్నాయి ప్రియుల, కొన్ని మిషన్లు, దాంట్లో మనం బోర్ వాటర్ వేసినా, ఎంత శుద్ధ మన్నున్న నీళ్ళు వేసినా అవి చివరికి ఫిల్టర్ అయ్యి వచ్చే లోపల నీట్గా వస్తాయంట. అలా once we accept Jesus as a savior, once we started walking with God, even Bible says even our character should change. మనం ఒక్కసారి ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రియులారా మన గుణాలు మారాలి, మారి మనం ప్యూర్గా మారాలనేది దేవుని యొక్క వాక్యము మనకు ప్రకటిస్తుంది. ప్లీజ్ టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ సాంగ్స్, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామండి. 24 verse 4. Verse 3 onwards we will read. Says, who shall ascend into hill of the Lord, or who shall stand in his holy place? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? Verse 4, he that hath clean hands and pure heart, who hath not lifted up his soul unto vanity, nor sown deceitfully. 4వ వచనం, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. 2వది, కపటముగా ప్రమాణము చేయకపోయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. Who can ascend into heaven? ఎవరు పరలోకానికి చేరగలుగుతారంట? He who has a pure hands, శుద్ధి గల చేతులు గలవారు. He who has a pure heart, శుద్ధి గల మనస్సాక్షి, హృదయం కలిగిన వారు.
వాళ్ళు మాత్రమే దేవుని యొక్క సింహాసనము లేకపోతే దేవుని యొక్క పర్వతం మీద వాళ్ళు నివసింపగలుగుతారు. ఓన్లీ దే కెన్ డ్వెల్, ఓన్లీ దే కెన్ స్టే ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ ఆఫ్ గాడ్. సో దేర్ఫోర్ holiness is very, very important. Okay? Now Bible says, what is the true wisdom? నిజమైన జ్ఞానం ఏంటంటే ప్రియులారా, the true wisdom is first of all coming from God. It's purity. నిజమైన జ్ఞానము దేవుడి నుంచి వచ్చే జ్ఞానము అది పరిశుద్ధత అంట ప్రియులారా. మొదటిది యాకోబు పత్రికలో తీసుకుందామండి. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 3 verse 17. మనకు నిజంగా జ్ఞానం ఉంది అంటే ఈ క్యారెక్టర్స్ ఉంటాయంట. మనం ఇఫ్ వి థింక్ వీ హ్యావ్ అ గుడ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్, వీ షుడ్ బి పొసెసింగ్ దిస్ క్యారెక్టర్స్. I want all of you to please turn with me book of James 3:17. 3వ అధ్యాయము 17వ వచనానికి మనం తిప్పుకుందాం ప్రియులు. Yeah, it says, 3:17 says, but the wisdom that is from above is first what? Pure, then peaceable, then gentle, and easy to be entreated, full of mercy and good fruits, without partiality and without hypocrisy. తెలుగులో చదువుకుందామా? అయితే పైనుండి పరలోకం నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటిది ఏంటంటే ప్రియులారా, పవిత్రమైనది. రెండవది తర్వాత సమాధానకరమైనది. మూడవది మృదువైనది. నాలుగవది సులభముగా లోబడినది. ఐదవది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. తర్వాత పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. You understood? What is the true wisdom? What is the true knowledge? The true knowledge comes from the Lord. First is pure. పరలోకం నుంచి వచ్చే జ్ఞానము ఓకే, అది మొదటిది పవిత్రమైనదంట ప్రియులారా, కపటము లేనిదంట. ఎవరికైనా దేవుని జ్ఞానం ఉంది అనుకుంటే ఫస్ట్ వాళ్ళు ఏ గుణం ఉంటుందంట? కృత పరిశుద్ధత. అవునా కదా ప్రియులారా? పరిశుద్ధత వాళ్ళ మాటల్లో పరిశుద్ధత, డబుల్ మీనింగ్, డబుల్ అండర్స్టాండింగ్ కాకుండా అయినంత వరకు పరిశుద్ధంగా మాట్లాడతారంట. దే విల్ బి లుకింగ్ ఆల్ గుడ్ థింగ్స్, దే విల్ నాట్ లుక్ ఎనీ బ్యాడ్ థింగ్స్, దే విల్ నాట్ ఎంటర్టైన్ గాసిప్. సాడీలు చెప్పడం కానీ సాడీలు వినడం కానీ వీళ్ళు ఎంటర్టైన్ చేయరంట. ఎవరు జోలికి వెళ్ళారంట, వాళ్ళ పనులు వాళ్ళే చూసుకుంటారంట. పవిత్రమైనది నిజమైన జ్ఞానం పరలోకం నుంచి వచ్చేది, శ్రేష్టమైనది. సో గుర్తుపెట్టుకోవాలి ప్రియుల, మనకు హృదయంగానే మన హృదయంగానే శుద్ధి లేకపోతే మనకు దేవుని వాక్యం ప్రకారం మనం పరలోక రాజ్యంలో చేరము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు, వారు దేవునితో ఉండేదరు. Blessed are the pure in heart, they shall see God, they will dwell with God, they will be with God forever and ever. What they will do by being with God? Revelation chapter 22 verse 4. వాళ్ళు దేవునితో ఏం చేస్తారంట ప్రియులారా పరలోకంలో? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామా ప్రియులారా? 22:4. What they will do? They shall see his face, and his name shall be in their foreheads. 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసలయందు ఉండును. అర్థమైంది ప్రియులారా? What they will be doing in heaven?
they will be seeing God. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రియులరా మనం దేవుని ముఖాన్ని చూస్తూ ఉంటామంట. His name will be on our foreheads. ఆయన నామము మన నొసళ్ళ మీద దేవుడు ప్రింట్ చేస్తాడంట. దాని కింద రాయబడింది we will be with him forever and ever. మనం యుగ యుగముల వరకు. 5వ వచనం చూడండి ప్రియులరా. 5వ వచనము, రాత్రిక ఎన్నడూనూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. Verse 5, and there shall be no light there, they need no candle, neither light of the sun, for the Lord God gives them light, they shall reign forever and ever. So what we will do, Jessica, once we enter into the kingdom of God, మనం ఒకసారి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే ప్రియులరా, ఫస్ట్ థింగ్ we will be always looking at the face of God. మనం ఎప్పుడు దేవుని ముఖాన్ని చూస్తూనే ఉంటాం. హల్లెలూయా. సెకండ్లీ, his name will be on our foreheads. రెండోది, ఆయన నామం మన నొసళ్ళ మీద దేవుడు ప్రింట్ చేస్తాడు. అంతేనా? బైబిల్ సేస్ we will serve him day and night forever and ever. మనము యుగ యుగల వరకు ఆయనతో పాటు మనం ఆయనకు సేవ చేసుకుంటూ ఆయనతో పాటు మనం ప్రియులుగా ఉండిపోతామంట. సో పరిశుద్ధులు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారంటే అర్థం ఏంటి? వాళ్ళు దేవునితో పాటు పరలోకంలో ఉండిపోతారు, ఆయనతో పాటుగా సెటిల్ అయిపోతారు. వాట్ యు మీన్ బై దే షల్ సీ గాడ్? Blessed are the pure in heart, they shall see God. What does that mean? That means they will be with God forever and ever and ever. There will be no ending for them. They will live with God as long God is existing. దేవుడు ఎప్పటి వరకు ఉంటాడో ఆయన నమ్ముకున్న మనందరం కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం కానీ యుగ యుగల వరకు ఉంటాం. సో వాట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ టు బీ గాడ్స్ కింగ్డమ్? టు బీ ఇన్ గాడ్స్ కింగ్డమ్, మనం పరలోకంలో ఉండాలంటే అన్నిటికంటే ముఖ్యమైన ఒక క్వాలిటీ ఏంటంటే పరిశుద్ధత. వీ నీడ్ టు హ్యావ్ హోలీనెస్. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. ప్లీజ్ టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ హీబ్రూస్. హీబ్రూలకు రాసిన పత్రిక చాప్టర్ 12 verse 14. పరిశుద్ధత ఉంటే దేవుడు చూడలేదు. ఒకరు లేకపోయిందనుకోండి ఏమవుతుందంట? Chapter 12 verse 14. It says, follow peace with all men and holiness, without which no man shall see the Lord. 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ఏం చేయండి? ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. In the book of Matthew 5:8 says, blessed are the pure, they shall see God. Here it says, without holiness no one can see God. మత్తయి సువార్తలు అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఇక్కడ అంటాడు పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. There are two things very clearly God mentioned in the scriptures. ఈ రెండు విషయాలు ప్రియులారా దేవుడు తన లేఖనాల ద్వారా స్పష్టంగా మనకు వివరించాడు. ఒకటి, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. రెండవది, పరిశుద్ధత ఉంటేనే వాళ్ళు దేవుణ్ణి చూడగలుగుతారు. So as the children of God, this is a great challenge for all of us. దేవుని బిడ్డలుగా ప్రియులారా మనందరికీ ఇది ఒక మంచి సవాలుగా మనం తీసుకోవాలి. ఇది అంత చేసుకొని మనం హృదయ శుద్ధి లేకుండా పాపంలో ఉండి చెడ్డ ఆలోచించి చెడు మాట్లాడి చెడు ఆలోచించి, ఇఫ్ వి డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనం చెడు ఆలోచించి చెడు మాట్లాడి ఎప్పుడు చెడుగానే తలంచి అందరితో గొడవ పడుకుంటా ఇలా ఉంటే
మనం పరలోక రాజ్యానికి వెళ్ళమంట ప్రియులారా. మెనీ టైమ్స్ వీ మే నాట్ స్పీక్ బ్యాడ్ థింగ్స్ బట్ వీ థింక్ వెరీ బ్యాడ్లీ. చాలాసార్లు మనం చెడు మాట్లాడకపోవచ్చు, కానీ చెడు ఆలోచించడం పాపం. Earlier, how many years people lived? Can you turn with me Genesis? మొదట్లో జనులు ఎన్ని సంవత్సరాలు బతికేవారంట? ఎన్ని సంవత్సరాలు బతికేయారంట? Yeah, please turn with me. Please come. Genesis chapter 5. ఆదికాండం 5వ అధ్యాయం అందరం తీసుకుందాం ప్రియులారా. You see how many people, how many years they live. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బ్రతికారో ఒక్కసారి మనం గమనించుకుందామా ప్రియులారా. 5వ అధ్యాయము అందరం తీసుకుందామండి. జెనసిస్ చాప్టర్ 5 verse 5. 5వ అధ్యాయము 5వ వచనం మనము చదువుకున్నట్లయితే, here Bible is mentioning how many years those people have lived. Right, I'll read in English. Chapter 5 verse 5. And all the days of Adam lived were 930 years and he died. 5వ వచనం, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. Now tell me how many years Adam lived? చెప్పండి ప్రియులు, ఎన్ని సంవత్సరాలు బతికాడు? 930 సంవత్సరాలు. Can you imagine? Adam lived 930 years. ఆదాము 930 సంవత్సరాలు బతికాడంటే ఎంత ఆశ్చర్యం కదా. అంటే 1000 సంవత్సరాలకు ఇంకా ఎంత తక్కువ? ఇంకా 70 సంవత్సరాలు తక్కువ. లాస్ట్ మనిషికి దేవుడు ఎంత ఆయుష్నిచ్చిండు? 70 సంవత్సరాలే. మన ఆయుష్ కాలము 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 20 సంవత్సరాలు. కానీ ఇక్కడ ఆడమ్ he lived 930 years. 70 minus 2000. It's not. If he lived another 70 years, it would have been 1000 years. ఆయన ఇంకొక 70 సంవత్సరాలు బతుకుంటే టోటల్ ఎన్ని సంవత్సరాలు బతుకునేవాడు? ఆయన 1000 సంవత్సరాలు బతుకునేవాడు. ఆ 70 సంవత్సరాలు లేనందుకే లాస్ట్ దేవుడు మన ఆయుష్ కాలం ఎంత ఇచ్చాడంట? 70. అధిక బలం ఉంటే ఎవరు అంటుంటే 70 సంవత్సరాలు బతుకుతుంది చాలు బాబు, దానికంటే ఎక్కువ వద్దు. దేవుడు అధిక బలం ఇచ్చాడు అనుకోండి, ఇంకొక 10 ఎక్స్ట్రా యాడ్ చేద్దాం. ఓకే, ఆదాము 930 సంవత్సరాలు. ఆడమ్ లివ్డ్ 930 years. సెకండ్ పర్సన్, హౌ మెనీ ఇయర్స్ హి లివ్డ్? 8th verse. 8వ వచనం చదువుకుందాం. రెండవ వ్యక్తి, అండ్ ఆల్ ద డేస్ ఆఫ్ సెత్, హిస్ నేమ్ ఇస్ SET, Seth, and all the days of Seth were 912 years and he died. 8వ వచనం, జెనసిస్ 5:8. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందాడు. Now you tell me how many years less this man lived from Adam? ఆదాముకు ఈయనకి ఎంత డిఫరెన్స్? ఎన్ని ఇయర్స్ ఈయన తక్కువ బతికాడు ఆదాం కంటే? 18 years. రైట్. సో ప్రియులరా, సేతు బ్రతికిన దినములన్నీ ఎన్ని సంవత్సరాలు అంట? 912 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. బాగా గుర్తుపెట్టుకోండి, బోర్డు ఉంటే రాసేవాడిని. 930 తర్వాత 912. ఆ రోజులలో 930 సంవత్సరాలు ఆదాం బతికితే, తర్వాత కాయేను, ఏబేలు, వీళ్ళ గురించి పెద్దగా డీటెయిల్స్ లేవు. We don't have the details about Cain and his brother Abel. Okay? Abel was killed by his own brother. Abel వాళ్ళ సొంత అన్న కాయేను చంపాడు. తర్వాత కాయేను కానీ ఎక్కువ సంవత్సరాలు బతకలేదులేండి. సో బట్ ఆఫ్టర్వర్డ్స్ బైబుల్ సేస్ God visited Adam and Eve and she begotten one more son. His name was Seth. దేవుడు ఆదాము అవ్వను దర్శించినప్పుడు మరలా వాళ్ళు ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కన్నది. ఆయన పేరు సేతు. ఎన్ని సంవత్సరాలు బతికాడంట? 912 సంవత్సరాలు. రైట్. మూడో వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బతికాడు? లెట్ us see third person, how many years he lived.
verse 11. And all the days of Enosh were 905 years and he died. 11వ వచనం. ఏనోషు దినములన్నీయు 905 ఏళ్ళు. అప్పుడు అతడు ఏమయ్యాడు? వృద్ధి పొందాడు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఆదాముకి ఈయనకి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందంట? 25 years. ఈయన 905 సంవత్సరాలు బతికాడంట. ఆదాము 930 సంవత్సరాలు బతికాడంట. సేత్ 912 సంవత్సరాలు బతికాడంట. ఇక్కడ కిందికి వచ్చే లోపల చూడండి, దేవుడు వాళ్ళ ఆయుష్ను తగ్గిస్తా వచ్చాడు. God started reducing the span of life. 930, 912 and now it's 905 years. Imagine how many descendants they might have seen. వాళ్ళు ఎన్ని తరాలను చూసి ఉండొచ్చు. ఓకే, ఫోర్త్ పర్సన్, 4వ వ్యక్తి, 17వ వచనం, ఐ థింక్ 14వ వచనం అండి. ఎన్ని సంవత్సరాలు బతికాడు చూద్దాం. verse 14. And all the days of Canaan, Genesis 5:14. And all the days of Canaan were 910 years and he died. 14వ వచనం. కాయినాను దినములన్నీయు 910 ఏళ్ళు. అప్పుడు అతడు వృద్ధి పొందాడు. ఈయన ఆదాముకు ఈయనకు ఒక 20 సంవత్సరాల గ్యాప్. అబ్బా తగ్గించాడు లేదా బాబు అనుకుంటే కొద్దిగా పెంచాడు ఇక్కడ దేవుడు కదా పిల్లరా. 905 నుంచి 910కి వెళ్ళింది. బట్ అమేజింగ్ ఏంటంటే అందరూ 900+ years బతికారు. God, no doubt, he started reducing the span of their life, but still amazing thing, everybody lived above 900 years. Fifth person, 5వ వ్యక్తి, ఎన్ని సంవత్సరాలు బతికాడు చూడండి. 14th verse. కాయినాను దినములన్నీయు 17th verse అండి. మహలెల్. And all the days of Mahalalel were 895 years and he died. 17వ వచనం. మహలాలేలు దినములన్నీయు 895 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందెను. 895 ఏళ్ళు. సో ఆదాముకి ఈయనకి ఎంత గ్యాప్ చెప్పండి? 35 years గ్యాప్. అంతే కదమ్మా. Adam lived 930 కదా పీటర్. So this man, he lived 895 years. So first person 900 రీచ్ కాలేదన్నమాట. 900 లోపలనే 895 సంవత్సరం, 895 years he lived. Okay, one more person will see how many years he lived. Verse 20. And all the days of Jared were 962 years and he died. 20వ వచనం. ఏరోదు దినములన్నీయు 962 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందెను. ఇక్కడ దేవుడు మళ్ళా he started increasing the span. 962. ఈయన ఆదాం కంటే ఎక్కువ బ్రతికాడా? yes. Almost 32 years he lived. So he lived almost 962 years. But finally they all died. One more person. Verse 23. 23. And all the days of Enoch were 365 years and Enoch walked with God and he was not, for God took him. 23వ వచనము. ఆనోకు దినములన్నీయు 365 ఏళ్ళు. ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయేను. So we know he is the first person in the Bible who did not die. ఈయన చనిపోలేదు. సిస్టర్ ధనలక్ష్మి గారు, దేవుడు ఆయన అట్నే బ్రతుకున్నప్పుడే తీసుకెళ్లాడంట పైకి. కానీ ఆయన బ్రతికిన దినాలు సిస్టర్ శ్రీలేఖ గారు 365 days కాదు, 365 years.
ఒక ఇయర్ 365 days కదా. సో యూ హావ్ టు రిమెంబర్ హీ లివ్డ్ ఆల్మోస్ట్ 365 years. ఎంత చక్కగా రాయబడింది. హీ డిడ్ నాట్ డై, ఆయన చనిపోలేదు. ఈయన ఒక్కడే బైబిల్లో. తర్వాత ఏలియా, ఇద్దరే ప్రపంచంలో మరణాన్ని చూడలేదు. There are two people who did not die natural death. One was Enoch, second was Elijah. ఎలీషా డైడ్, ఎలీషా చనిపోయాడు. కానీ ఏలియా ఎత్తబడ్డాడు. ఒక దేవదూతల రథాలలో వచ్చి ఏలియాను ఎత్తుకుని పోయారంట. Elijah was taken up to heaven without seeing a death. This man also saw no death. He just went to heaven. But he lived very short life. How many 30 years? 300 కానీ 365 days ఆయన ఎంత మంచి క్వాలిటీ లైఫ్ కదా. ఏం చేశాడంటే ఈ 365 years లో దేవునితో నడిచాడంట. ఈ 930 కంటే ఇదే బెస్ట్ కదా ప్రియులు. దేవునితో నడిచి, దేవునితో మాట్లాడి, దేవునితో సంభాషించి. Adam lived 930 years, but this man he lived only 365 years. But without seeing a death, he was taken up to heaven. ఆయన మరణాన్ని చూడకుండానే పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఓకే, one more person we can see. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం ప్రియులారా. verse 27, 27వ వచనం. And all the days of Methuselah were 969 years and he died. మెతుషిలా దినములన్నీ 900 ఎన్ని సంవత్సరాలు? 69 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందెను. ప్రియులారా, మెతుషిలా లివ్డ్ 969 years. హైయెస్ట్ ఈయననే. యు టెల్ మీ, హూ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ద బైబిల్ హూ లివ్డ్? మెతుషిలా. ఎవరంట ప్రియులారా? మెతుషిలా. ఎన్ని సంవత్సరాలు? 969. 969 అన్ని సంవత్సరాలు బతికాడంటమ్మా. ఇంక ఎన్ని సంవత్సరాలు ఈయన 1000 సంవత్సరాలు తక్కువ అంట. 31 years బతికింటే 1000 సంవత్సరాలు బతికిన వ్యక్తిగా ఉంది కదా. ఓకే, ఎంత ఆశ్చర్యం కదా ప్రియులారా. ఇవి చదువుతుంటే నేను అన్ని అండర్లైన్ చేసుకున్నా. ఎన్ని సంవత్సరాలు బతికాడో అన్ని రౌండ్ చేసుకున్నా. అన్ని సంవత్సరాలు బతికారా వీళ్ళు. ఇంకొక వ్యక్తి నోవా. ఎన్ని సంవత్సరాలు బతికాడు తెలుసా ప్రియులారా? ప్లీజ్ టర్న్ విత్ మీ చాప్టర్ 9. జెనసిస్ చాప్టర్ 9, ఆది కాండము 9వ అధ్యాయము ప్రియులారా చివరి వచనం చదువుకుందాం. ప్లీజ్ లుక్ అట్ యువర్ బైబిల్. ఐ విల్ రీడ్ 9వ అధ్యాయం చివరి వచనం ప్రియులారా. verse 29. And all the days of Noah were 950 years and he died. నోవాహు బ్రతికిన దినములన్నీ చెప్పండి ప్రియులారా 950 ఏళ్ళు. తర్వాత నోవా గాని ఏమయ్యాడంట? చనిపోయాడు. ఈవెన్ నోవా లివ్డ్ 950 years. ఇది ప్రియులారా పాత నిబంధన కాలంలో దేవుడు మనుషులకు ఇచ్చిన ఆయుష్. These are all the years people lived in the Old Testament. God gave them such a big span. Now I'll give you very shocking. ఇప్పుడు దేవుడు ఒకేసారి మనుషుల ఆయుష్ను టోటల్గా తగ్గించాడు. ఎందుకు తెలుసా? పరిశుద్ధత లేకపోవడం వల్ల. ఇప్పుడు ఎందుకు చదివాను ఇవన్నీ? Why did I read all these things? In order to inform all of us that because of there is no holiness, God reduced the span of their life into 120 years. 969 ఎక్కడ? 120 సంవత్సరాలు ఎక్కడ? Where is 969 years and where is 120 years? Chapter 6, Genesis chapter 6. Verse 1 onwards. ఒకటి నుంచి చదువుతాను, గమనించండి ప్రియులుగా. And it came to pass when men began to multiply on the face of the earth, and the daughters were born unto them, that the sons of God saw that the daughters of men
that they were fair, and they took them wives of all which they chose. And the Lord said, My spirit shall not always strive with man, for he hath also is a flesh. Yet his days shall be 120 years. తెలుగులో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారని, అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను. ఎందుకు పీటర్ దేవుడు ఆయుష్ను తగ్గించాడంట ప్రియులరా? భూమి మీద నరులు విస్తరించినప్పుడు దేవుని కుమారుడు వచ్చి వీళ్ళని ఇష్టపడ్డ వాళ్ళని పెళ్లి చేసుకున్నారంట, లేకపోతే సెక్షువల్ గా వాళ్ళతో కలిశారంట. బాగా గమనించండి. when the people on the face of the earth multiplied, Bible says the sons of God came and saw the daughters of men are very beautiful. They chose whomever they liked. వాళ్ళ పుట్టిన వాళ్ళే రాక్షసులు, నెఫీలీలు. దాని కింద చూద్దామా ప్రియులారా? To them were born Nephilians. Verse 4. There were giants in the earth in those days, and also after that, when the sons of God came into the daughters of men, and they bare children unto them, the same became mighty men, which were of old men of renown. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. Bible says, sons of God saw daughters of man were very beautiful. దేవుని కుమారులు నరుల కుమారు చాలా చక్కని వారిని చూసి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళను పెళ్లి చేసుకున్నారో లేకపోతే వాళ్ళతో పాపం చేశారో వాళ్ళకు పుట్టిన వాళ్ళే ఈ నెఫీలీలు. నెఫీలీలు అంటే అర్థం ఏంటి తెలుసా అండి? రాక్షసు, జాయింట్స్. ఒక్కొక్కళ్ళు ఫుల్ హైట్, వాళ్ళ చేతులు ఇంత పెద్ద, వాళ్ళ తలక ఇంత పెద్ద, వాళ్ళ కాళ్ళు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కాదు. బికాస్ జాయింట్స్ వర్ బోర్న్ టు దెమ్. ఎవరు ఈ యొక్క సన్స్ ఆఫ్ గాడ్? చాలా మంది అంటారు వాళ్ళు కింద పడ్డ దురాత్మలు, ఈవిల్ స్పిరిట్స్ కేమ్ and they had a relationship with these women. లూసిఫర్ తో కింద పడ్డ దురాత్మలు వాళ్ళని దేవుని కుమారులని బైబిల్లో ఉంది. వాళ్ళు వచ్చి వీళ్ళతో సంపర్కమై పాపం చేసినప్పుడు వాళ్ళకు పుట్టిన కుమారులే పిల్లలే నెఫీలీలు. అటు తర్వాత గాని భూమి మీద ఉన్నారంట. గొలియాత్ నార్మల్ స్ట్రక్చర్, హి వాస్ సో హ్యూజ్. దావీదు ఆయన ముందు చిన్న పిల్లడు మొదలు కనపడ్డాడంట. ఆయన తలకాయ, ఆయన చేతులు, ఆయన పట్టుకున్న కత్తి, ఆయన కాళ్ళు, హి వాస్ సో హ్యూజ్ పర్సనాలిటీ. కుక్క నలిపేసినట్టు నలిపేస్తా నిన్ను, అంత హ్యూజ్ ఉండేవారంట. నెఫీలీలు అంటే రాక్షసులు. అబ్నార్మల్ ఇన్ సైజ్, అబ్నార్మల్ ఇన్ దేర్ బాడీ. అది దేవుడు చూసి, God saw that these people, children of God, sons of God and married, went and had a relationship with them. To them were born Nephilians. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వాళ్ళకు పుట్టిన నెఫీలీలు. వాళ్ళ తలంపులు ఎట్టుండే అంటారా ఆయనమ్మ? దాని కింద చూద్దామా? వాట్ వర్ దేర్ థాట్స్? వాళ్ళ తలంపులు ఎలా ఉన్నాయంట? Verse 5. God saw that the wickedness of man was great in the earth, and that every imagination of their thought of his heart was only evil continually. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ ఎలాంటిదంట? కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను
చేసినందుకు యెహోవా సంతాపమునొందెను. God repented, verse 6, God repented that he created human beings. మొదటిసారి దేవుడు బాధపడ్డాడు. ఎక్కడన్నా విన్నారా? దేవుడు బాధపడ్డం, హృదయంలో నొచ్చుకున్నాడంట దేవుడు. నేను ఎందుకురా బాబు మనుషులను చేశాను. God repented because he created human beings. Why? Because this sin is going on. Evil spirits coming, having a relationship with the human beings, and for to them were born giants, Rakshas. Then God decided, I will destroy all these people from the face of the earth. అప్పుడు దేవుడు తీర్మానం తీసుకున్నాడు. ఏమని? నేను భూమి మీద నరులు లేకుండా అందరినీ నేను నాశనము. Then he sent 40 days, 40 nights. What? Rain. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు ఏం చేశాడంట? వర్షాన్ని పంపించాడు. దానికన్నా ముందు వర్షం లేకుంటే ప్రియులారా, బిఫోర్ దట్ దేర్ వాజ్ నో రెయిన్. మరి భూమికి నీళ్ళు ఎలా అవసరం, ఎలా వచ్చాయి? భూమిలో నుంచి నీళ్ళు వచ్చాయి. Before that, Jessica, there was no rain. Water is to come from the face of the earth, from ground, and to get, make wet the whole earth, and people is to, cultivate. భూమిలో నుంచి నీళ్లు ఊరి నేలనంతా తడిపేదంట ప్రియులారా. మనుషులు దున్నుకుండేవారంట, పొలాలు వేసుకుండేవారంట. వర్షం అనేది లేకుండా 2000 సంవత్సరాల వరకు వర్షం లేకుండే. For 2000 years there was no rain after God created the heaven and earth. After God created Adam and Eve, till 2000 years there was no rain. God sent rain and destroyed everyone. దేవుడు ప్రియులారా ఈ యొక్క వరదలను పంపి అందరినీ నాశనం చేశాడు. రీజన్ ఏంటి చెప్పండి? వాళ్ళ యొక్క తలంపులు, వాళ్ళ హృదయం యొక్క తలంపులు కేవలం చెడ్డే. వీళ్ళు చెడ్డ పాపాలు చేయడం కాదు, వాళ్ళ తలంపులే బ్యాడ్ అంటండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచారు. ఇక్కడ వీళ్ళు ఎందుకు చూడలేకపోయారు దేవుని? ఎందుకు దేవుడు వీళ్ళ నాశనం చేశాడు? బికాస్ ఆఫ్ దేర్ thoughts were only evil. Why did God destroy these people? Because their thoughts were continually evil. Every time, at least we slap. Sometimes we think bad, or sometimes we think good. But here, people always thinking very, very bad. మనమన్నా ఎప్పుడన్నా చెడ్డగా ఆలోచించిన కొద్దిసేపు మంచిగా ఆలోచిస్తాం. ఆ రోజుల్లో అట్ట కాదంట. వాళ్ళు కేవలం 24 గంటలు వాళ్ళు పడుకున్నా లేచిన అన్ని చెడ్డ తలంపులే. Their heart was filled with all dirty things. వాళ్ళ హృదయం కేవలం చెడ్డ వాటితో, అపవిత్ర వాటితో నిండిందంట. ఎంత డేంజర్ తెలుసా ప్రియురా? చెడ్డగా ఆలోచిస్తే మన హృదయం పాడైందంట. When we always have a bad thing, our life will, our heart will get spoiled. 969 సంవత్సరాలు బతికిన వ్యక్తిని దేవుడు 120 సంవత్సరాలు ఎందుకు తెచ్చాడు? Because of evil thoughts. అపవిత్రత, పరిశుద్ధత లేదు, చెడుతనము, చెడు ఆలోచనలు. అందుకే యేసు ప్రభువు అంటాడు, హృదయ శుద్ధి ఉంటేనే పరలోక రాజ్యం, లేకుంటే పోవు. ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్. మన ఫెలోషిప్ లో అందరం గుర్తుపెట్టుకోవాలా ప్రియులారా, పరలోకానికి వెళ్ళాలంటే మన హృదయ శుద్ధిగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ ఏంటి? ఏ ఫెలోషిప్ లో ఉన్నా కానీ కదా, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ సంఘానికి వెళ్ళినా కానీ పరిశుద్ధత లేకుండా పరలోకానికి వెళ్తామా? We may be any part in the world, any church we may go, but Bible says without holiness no person can see God, no person can enter into the kingdom of God, no person can be with God. పరిశుద్ధత లేకుండా, మంచి తలంపులు లేకుండా, ఎప్పుడు వేరొకరి గురించి చెడుగా ఆలోచించి, వాళ్ళకి ఏదన్నా అయితే మంచిగా అయిందని ఆలోచించి, వాళ్ళ గురించి చెడు భావించి కదా ప్రియులారా, అన్ని విధాలుగా
వాళ్ళ గురించి ఒక వ్యక్తి గురించి మనం చెడు ఆలోచించినప్పుడు ఓకే మనము అపవిత్రులం అయిపోతామంట. When we think something bad about a person, we become unholy, we become impure. చెప్పండి ప్రియులారా, హైయెస్ట్ బ్రతికిన వ్యక్తి ఎవరంట? మెతుషిలా. ఎన్ని సంవత్సరాలు బ్రతికారు వినోద్? 969 years. 969 years నుంచి దేవుడు 120 సంవత్సరాలు ఇచ్చాడు. ఆల్మోస్ట్ 850 years డిస్కౌంట్. 850 సంవత్సరాలు వాళ్ళ దేవుడు వాళ్ళ ఆయుష్ను రైట్. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఆదాము బతికింది 930 సంవత్సరాలు, మెతుషిలా బ్రతికింది 969. లాస్ట్కు దేవుడు వాళ్ళ ఆయుష్ను 120కి పెట్టాడు. అబ్రామ్, ఇసాక్, యాకోబ్, మోజెస్ వీరంతా 120 సంవత్సరాలు బతికారు. వీళ్ళంతా 120 సంవత్సరాలు బతికారు. కానీ ప్రియులారా తర్వాత ఏమైందంటే ఇంకా వీళ్ళ హృదయాలు పాపం చేయడం వల్ల దేవుడు వాళ్ళ ఆయుష్ ఇంకా తగ్గించాడు. ఎంతవరకు తగ్గించాడంట? 70 సంవత్సరాలు. కనీసం 120 సంవత్సరాలు బతుకుదామరా బాబు అనుకుంటే దేవుడు అధికారం డిస్కౌంట్ చేసి ఎంత చేశాడంట? 70. తీసుకుందామండి వాక్యము కీర్తనలు. ప్లీజ్ టర్న్ విత్ మీ. God has reduced the span of life from 969 to 120, from 120 to 70. Chapter 9, 90, book of Psalms, chapter 90, I think verse 10. కీర్తనల గ్రంథము 90 అధ్యాయము 10వ వచనం ప్రియులారా. What it says, the days of our years are 70 years, and by more strength it will be 80. మా ఆయుష్ కాలము ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరములు. అధిక బలం ఉన్న ఎడల ఎన్ని సంవత్సరాల క్రితం? 80 సంవత్సరాలు. చెప్పండి ప్రియులారా, how many years our life span? No, our life span, మన ఆయుష్కాలం ఎన్ని సంవత్సరాలంట? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80. మన వినోదాల అమ్మ మన మధ్య ఉన్నారు, చాలా సంతోషం. ఆమె 70+. అమ్మ మీరు ఇంకా 80 కంటే ఎక్కువ బ్రతకాలని మాకు ఆశ. మన పీటర్ అమ్మ ఉండే. పీటర్ ఎంత పీటర్ మీ మమ్మీ? 80+ బ్రతికింది కదా ప్రియులారా. మా ఫాదర్ పాప అన్ని సంవత్సరాలు బతకలేకపోయారు. మా ఫాదర్ 64, 65. మన ఆయుష్ కాలం ఇప్పుడు దేవుడు మొత్తానికి ఇచ్చి 70 సంవత్సరాలు బతుకునే చాలు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. అధిక బలం ఉంటే చెప్పాం కదా పోయినసారి. అధిక బలం అంటే అర్థం ఏంటి? జిమ్కి వెళ్ళి నాన్ వెజ్ సరిగ్గా తినకుండా, ఆయిల్ ఫుడ్ తినకుండా. కొంతమంది ఆయిల్ ఫుడ్ తినరు తెలుసండి. ఆ సమోసాలనే ఉంటుంది, ఆయిల్ ఎక్కడ ఉండదు. కొంతమందికి సమోసాలు ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కారణం ఏంటంటే దే వాంట్ టు కీప్ దేర్ బాడీ హెల్తీ. నాన్ వెజ్ తినరు, రీజన్ ఏంటంటే దాంట్లో ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఉంటుంది. వాకింగ్ చేస్తారు, వర్కౌట్ చేస్తారు ఫ్యాట్ లేకుండా. అలాంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకుతారంటే ఇంకా ఒక 10. అంటే మొత్తం ఎంత? 80. ఆయుష్కాలం 70. అధిక బలం అంటే బాగా ఎక్సర్సైజ్ చేసి ఆయిల్ ఫుడ్ తినకుండా. వాళ్ళు ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. ఒక 20 వేసుకుందాం, 90 వేసుకుందాం లేండి. నాయనగానే దాని వైభవము ఆయాసమే. ఈ 80 సంవత్సరాలు బతుకున్న చూడండి, వేరేటోళ్ళ మీద ఆధారపడాలా, వేరేటోళ్ళు వాళ్ళని వాష్రూమ్ తీసుకెళ్ళాలా కదా, సరైన వాళ్ళకు ఒక పని మనిషి పెట్టాలా. ఓల్డ్ ఏజ్ హోమ్ అంతా పాపం వాళ్ళే ఉంటారు. ఇంట్లో కూతురు కొడుకు అల్లుడు అంతా బిజీ, వాళ్ళ పనులు ఉంటారు. వీళ్ళని చూసుకుంటూ ఎవరు ఉంటారు.
అందుకే దేవుడు ఏం చేసినట్టారా, బాబు నువ్వు 80 సంవత్సరాలకు వచ్చేసాయి, యూ కమ్ టు మై ప్లేస్, పర్మనెంట్ ప్లేస్. లేదు ప్రభు నేను ఎక్కువ రోజులు బతుకుతాను అనుకున్న వాళ్ళు కొద్దిగా సఫర్ అవుతారు. వాళ్ళ నుండి వీళ్ళ నుండి తీసుకోవడం. ముసల్దానం ఊరికిన పాపం ముసలాలను చాలా ఎవరు అంటుండే, నిజంగా తల్లిదండ్రులు, నిజంగా కొడుకు కూతురు గుణం ఎప్పుడు బయటపడుతుందంటే తల్లిదండ్రులు కొద్దిగా వయసు అయిన తర్వాత నిజంగా కూతురు కొడుకు ఎంత మంచి ఇలా క్యారెక్టర్ ఎలాంటిదో అప్పుడు బయటపడుతుంది. వాళ్ళని చూసుకొని వాళ్ళ వాష్రూమ్, వాళ్ళ బాత్రూమ్ క్లీనింగ్ చేసి, వాళ్ళకి తిండి పెట్టి, వాళ్ళ మనసును క్లీన్ చేసి, వాళ్ళకి స్నానం చేయించి, వాసన ఎవరు భరించలేరు. కానీ వాళ్ళు మనల్ని భరించారు కదా చిన్నగా ఉన్నప్పుడు. నేను చాలాసార్లు చెప్పాను కదా పిల్లల, మా 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 సడ్డప్పుడు లారెన్స్, మా తండ్రి వాళ్ళ హస్బెండ్, అలా వాళ్ళ డాడీ సిక్ అయ్యాడు పిల్లల. ఆయన ప్రతిరోజు ఆయనకు స్నానం చేయించి, డైపర్లు మార్చి, లారెన్స్ చనిపోయే వరకు రోజు వాష్రూమ్ క్లీన్ చేయడం, స్నానం చేయడం, డెటాల్తో మంచిగా క్లీన్ ఆశీర్వాదం. మనం చిన్నగా ఉన్నప్పుడు మనం వాష్రూమ్ చేసామని మన మమ్మీ మన డాడీ బయట పడేస్తుంటే మనం బతుకునే వాళ్ళం ఇప్పుడు కదా. నుంచి మనం వాష్రూమ్ చేసినప్పుడు మన మమ్మీ డాడీలు క్లీన్ చేశారు కదా, ఆ టైంలో వచ్చి వీడు వాసన అని మనం బయట పడేశారా? బయట పడేసింటే మనం బతుకుండేవాళ్ళమా? అందుకే ప్రియ కదా, తల్లిదండ్రులందరినీ మంచిగా చూసుకోవాలా. వచ్చే కోడలు చూసుకుంటుందో లేదో, అల్లుడు చూసుకుంటాడో లేదో, కనీసం కొడుకుగా కూతురుగా మనం మాత్రం గ్యారెంటీ చూసుకోవాలి. అలాంటి వాళ్ళకి రేపు పరలోక రాజ్యం ప్రియులరా. ముసల్దానా కళ్ళొప్పి అయిపోయినావు, మాకు త్వరగా దర్శన బాగుండేది అని ఇట్టటి మాటలు మాట్లాడడం అనుకోండి ప్రియులరా, వాళ్ళకి వచ్చిన రోగం కంటే దేవుడు డబుల్ అవుతాడు. నాకు బాగా గుర్తుంది, కొంతమంది వేరేటోళ్ళని ఎక్కిరించావు, నీకు షుగర్ ఉంది, నీకు బీపీ ఉంది, మంచిగా ఇది, నీకు రోగం వచ్చింది. కరెక్ట్ వాళ్ళకి కానీ అదే రోగం వస్తుంది. ఎవరిని కానీ ఏమనకూడదు, మనం కామెంట్ చేయకూడదు. ఏమైనా చేసామనుకున్న వాళ్ళ రోగాల గురించి నెక్స్ట్ మనకు వచ్చేస్తుంది అంతే. వాళ్ళకి షుగర్ ఉంది, వాళ్ళకి బీపీ ఉంది, వాళ్ళకి క్యాన్సర్ ఉంది, అసహ్యంగా మాట్లాడాలా? అలాంటి వాళ్ళను కామెంట్ చేయాలా? రేపు మనకు వస్తుంది. మనిషి ఏది విత్తుతాడో ఆ పంట. హృదయ శుద్ధి గల వారు ప్రియులరా, మనం మాట్లాడేటప్పుడు, మనం చూసేటప్పుడు, వినేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు దాంట్లో పరిశుద్ధత ఉంటేనే చేద్దాం. If any holiness is there when we are talking, when we are looking, when we are hearing, when we are doing certain things, when we go to certain places, if there is a purity, there is a holiness, we will do those things. Otherwise we will not involve. ఎవరన్నా గాసిప్ చెప్తున్నారంటే తప్పించుకుందాం, మనం చెల్లిపోదాం. చెడుగా వేరే అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి కామెంట్ చేస్తున్నారంటే వెళ్ళిపోదాం, వాళ్ళ నుంచి తిట్టాల్సిన అవసరం లే, వెళ్ళిపోవాలి అంతే. సారీ ఆయన బిజీ అని వెళ్ళిపోవాలి. ప్రియుల, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రమును ధ్యానించువాడే. ఈ చెడ్డ వాటిల్లో మనం అస్సలు ఇన్వాల్వ్ కాకుండా ప్రియులరా, మన ట్రాక్ రికార్డ్ అయినంత వరకు ఎవరేమని అనుకున్నా కానీ పర్లేదు, కానీ మనం మాత్రం ఎక్కడైతే ప్యూరిటీ, ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ మాత్రం ఉండడానికి ప్రయత్నించాలి. ఆమేన్. వచ్చే వారం ఇదే టాపిక్ మీద నేను కంటిన్యూ చేస్తానండి. దేవుడి వాక్యము దీవించుగాక. ఆమేన్. అందరం తలలుంచుకుని ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు, for 2 minutes, whatever we studied, whatever we have meditated, just go through it. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. Blessed are the pure in heart, they shall see God. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు, నీ పరిశుద్ధ పర్వతంలో నివసింపదగిన వాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకమైన నిజము పలుకువాడే. అట్టివాడు తన నాలుకతో కొండములాడు,
తన శరీరానికి కీడు చేయడు. Who can abide in your tabernacle, O Lord? Who can dwell in your holy place, O Father? People who are righteous, people those who are pure in heart, people who never tell lies. అబద్ధాలు ఆడనివాడు, హృదయపూర్వకంగా నిజం పలికేవారే, వడ్డీకి ఇవ్వరు, వడ్డీకి తీసుకోరు, లంచం తీసుకోరు. కష్టపడి మనకు వచ్చిన దాంట్లో మనం బ్రతకడం, అది ప్రియుల ఆశీర్వాదం. ఇప్పుడే మనం చదువుకున్నాం, జస్ట్ నౌ వి రెడ్. పీపుల్ లివ్డ్ ఆల్మోస్ట్ 900+ years. 900 కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఒకేసారి 850 సంవత్సరాలు దేవుడు తగ్గించాడు. వన్ టైం God reduced the span of life into 850 years. A man who lived 969 years, God said now he is going to live only 120 years. We thought at least we will live 120 years. God said no, his lifespan will be 70, or by more strength it is 80. Why God reduced? Because there was no purity in heart. Always their imagination was very bad. Their thinking is always bad. ఎందుకు దేవుడు 969 నుంచి 70 సంవత్సరాలకు మన ఆయుష్ను పెంచాడంటే మన తలంపులు, మన ఆలోచనలు కేవలం చెడ్డయ్యే అంట ప్రియులారా. ఆ రోజులలో మాత్రమే కాదు ప్రజలు చెడ్డయ్య ఆలోచించింది, ఈ రోజులలోగానే మనం ఆలోచిస్తున్నాం. అందుకే దేవుడు యేసు ప్రభు వచ్చి మనకు నేర్పిస్తున్నాడు, బాబు మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మీ హృదయం శుద్ధి ఉండాలా, చెడు మాటలు మీ నోటికి రాకుండా చూసుకోండి, అబద్ధాలు ఆడొద్దు, ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పొద్దు, పరిశుద్ధత మెయింటైన్ చేసుకుందాం. మెయింటైన్ హోలీనెస్. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుడిని చూడలేడు. తండ్రి